మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గద్వాల్ జిల్లా ఏక్లాపూర్ గ్రామానికి తరలించారు. ఇక స్వగ్రామంలోనే మెడికో ప్రియాంక అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చరీలో ప్రియాంక మృతదేహానికి మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నివాళులర్పించారు. ప్రియాంక తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రియాంక అంతిమయాత్ర ఇప్పుడు గద్వాల్లో ఏక్లాపూర్లో అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఇది ఒక నిజంగా దురదృష్టకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ అనే చెప్పాలి. అక్కడ అంతిమయాత్ర సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వివరాలేంటి? లక్ష్యంతో పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజమండ్రిలో పీజీ వరకు చదువుకుంది. అయితే ఈ మరికొద్ది రోజుల్లో సేవలు అందించేందుకు సన్నద్ధమవుతుండగా ఇలాంటి దుర్ఘటన జరగడం కూడా కొంత బాధాకరమైన విషయం. అయితే గ్రామంలో కూడా ఇజలకు కూడా పూర్తి విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అయితే ఈ రోజు ఏదైతే నిన్న హిమ్స్ లో మృతి చెందిన ప్రియాంక మృతదేహాన్ని ఈ రోజు సొంత గ్రామైన ఐజాక్ తీసుకొచ్చారో, ఐజాలో మనం చూస్తున్నాం ఇప్పుడు భారీ ర్యాలీ ద్వారా ప్రియాంక అమర్ రహే అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ప్రియాంక మృతి పట్ల తీవ్ర తమ విచారాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులతో పాటు సొంత గ్రామ ప్రజలు, ఐజా ప్రజలు కూడా కోరుతున్నారు. ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయిలో చర్య తీసుకోలేదన్న అపవాదు కూడా ఉంది. అయితే వెంటనే ఏదైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకొని వారిని మరోసారి ఏ కుటుంబానికి ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ దానికి కార్యక్రమానికి ఏమైనా వచ్చినట్టుగా తెలుస్తుందా? అయితే అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ తో పాటు మంత్రి జూపల్లి కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటారని కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా కొంత ఏదైతే తమకు న్యాయం చేయాలి, ఏదైతే తమ అంటే ఎదిగే క్రమంలో తమ సేవ చేస్తుంది, డాక్టర్ గా తమ ముందుకు వస్తుంది అన్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరిగి చనిపోవడం పట్ల కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు తల్లి, తండ్రులు, సోదరులు కూడా పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అయితే మరోవైపు వీరిని దుండగులను కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు సొంత గ్రామంలో ఏదైతే డాక్టర్ అయి వస్తుంది, సొంత గ్రామానికి తమకు కూడా సేవ చేస్తుందన్న ఏదైతే ఉద్దేశంతో గ్రామ ప్రజలు ఉండగా ఇలాంటి సంఘటన జరగడం పట్ల కూడా వారు కూడా పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఏదైతేనేమి పూర్తిగా ఏదైతే ప్రియాంకకు మృతి పట్ల సంతాపం వెలిబుస్తుందనే ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ప్రదీప్.